కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచున్నట్లు. చాలు, మన లైన్ ఇదే. పక్షిరాజుకి యవ్వనం వస్తుంది, సో మనకు కూడా యవ్వనం రావాలి. అంశం ఇదే. పక్షిరాజుకి యవ్వనం వచ్చిద్దా? అసలు ఎవరికైనా సరే భూలోకంలో ప్రతి సృష్టిలో యవ్వనం అనేది ఎన్నిసార్లు వచ్చింది జీవితంలో? యవ్వనం అంటే ఏంటి? నేనున్న వయసు. ఇప్పుడు నేనున్న వయసు తర్వాత మళ్ళీ నాకు తిరిగి వచ్చిద్ది అదే వయసు? రాదు. వృద్ధాప్యం మళ్ళీ తిరిగి వచ్చిద్దా? చిన్నతనం తిరిగి వచ్చిద్దా? రాదు. కానీ ఈయనేమంటున్నాడు? పక్షిరాజు యవ్వనం తిరిగి వచ్చినట్లు మీ యవ్వనం కూడా తిరిగి రావాలి అంటున్నాడు. అంటే పక్షిరాజుకి యవ్వనం తిరిగి వస్తుంది అయితే మరి అంతేగా ఇప్పుడు ఈయనన్న ఉద్దేశం ప్రకారం. అయితే మనకి యవ్వనం ఎట్లా వచ్చిద్దో పక్షిరాజు గారికి